ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాల్రెడ్డిపల్లి వీధికి చెందిన మిట్టి చంద్రమ్మ ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ప్రస్తుతం ఆమెకు నివాసించడానికి ఇల్లు కూడా లేక ఇతరుల ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. భర్త మిట్టి నర్సింహులు మృతి చెందిన తర్వాత ఇద్దరు కొడుకులు కూలీ కోసం వలస వెళ్లడంతో తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఆశ్రయం ఇవ్వాలని, నా స్థితిని గమనించి ప్రభుత్వం న్యాయం చేయాలని, ఉండటానికి ఇంటి సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నానని మిట్టి చంద్రమ్మ విన్నవించారు. ఎవరు లేరు, నా కొడుకు దూరం ఉన్నారు, తిని పొట్టలు లేక ఎక్కడిని బతకనికి పోయిండ్రు. బతకనికి పోయినందుకు వాళ్ళు రాలేరు, జల్దీ ఊరుకుపోవడదు ఇల్లు. నేను నేను చచ్చిపోతుంటానని నాకు ఎవరు పట్టించుకుంటలేరు. సార్ ఏమన్నా నుండి చూడమండి వచ్చి చూసి మీరు కూడా నిర్ణయం చేసుకుని మీకు కూడా తెలుసు కదా సారు, పుణ్యం వస్తుంది మీకు. మా ఇల్లుకి ఎవరు లేరు, ఆ బిడ్డలు లేని దాని కొడుకులు ఉన్నారు. మిట్టి చంద్రమ్మ గృహం ఈ అకాల వర్షాల నుంచి 8 రోజుల నుంచి కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు మా చంద్రమ్మ అయినటువంటి మా చిన్నమ్మ గారు ఇల్లు, వాళ్ళ కొడుకులు ఇద్దరు వాళ్ళు బతుకుదెరువు గురించి మా హైదరాబాద్ వెళ్ళిపోయారు వరుస కూలీలుగా. ఈ వర్షాలకు ఇల్లు కూలిపోయడంతో ప్రభుత్వం స్పందించగలరని మా యొక్క మర్రెడ్డిపల్లి